తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుత్బుల్లాపూర్లో మనం ఈ రోజు ఉన్నాం. కుత్బుల్లాపూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఉన్నాడు. వివేకానంద్ గౌడ్కి సంబంధించి కుత్బుల్లాపూర్లో మనం ఒక ప్రముఖ ఆలయం శివాలయంలో ఉన్నాం. శివాలయంలో మనతో పాటు శివాలయ పంతులు గారు ఉన్నారు. మాట్లాడదాం. పంతులు గారు నమస్కారం. నమస్తే. వచ్చే ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏ పార్టీ గెలుస్తుంది? మళ్ళీ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ బీజేపీ వచ్చే అవకాశం ఉందా? టిఆర్ఎస్ కా అదే బీఆర్ఎస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ తెలంగాణ 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 గెలుస్తుందా కాంగ్రెస్ బీజేపీ గెలిచే అవకాశం ఉందా? తెలంగాణ 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 గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ ఇచ్చింది కదా, తెలుగు తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది కదా. కాంగ్రెస్ ఇస్తే తెలంగాణ బాగా అభివృద్ధి ఆ, జరుగుతుంది వాళ్ళ కేసీఆర్ చేసిందంటారు. అంతే. కుత్బుల్లాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ ఎట్లా పనితీరు ఎట్లా ఉంది? బాగా చేస్తాడు. బాగా చేస్తుందా? మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఉంది. ఇంకా బీజేపీ కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు కదా. వివేకానందే బాగా వస్తాడు. ఓకే, ఆయన చేస్తారంట. తావు ఆయన రిసీవింగ్ బాగుంటుందా? డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంటాయి. మీ టెంపుల్ కి ఏమైనా డెవలప్మెంట్ చేసిండు ఆయన? చేసాను, బాగా చేసాను. సో మీరు కూడా ఆయనకే ఓటేస్తారు? ఆయనకే ఇస్తాం. ఓకే, మీరు పెద్దవారు కదా, పెద్దవారు మహిళలు వృద్ధులు అయినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు ఆయన? అందరిని మంచిగా తీసుకుంటాడు. మంచి మాట్లాడతాడు, బాగా మాట్లాడతాడు. ఓకే. సో ఈసారి మీరు దేనికి వేయబోతున్నారు అయితే? బిఆర్ఎస్ బీఆర్ఎస్. బిఆర్ఎస్. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు గోపి అండి. ఓకే. నేను ఉండేది కుతుబుల్లాపూర్ ఏరియాలో. మైలారం అన్ని ఏసీ మెయింటెనెన్స్ చేస్తాము. ఓకే సార్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. అవును సార్, వచ్చే కొద్ది నెలల్లోనే. కుతుబుల్లాపూర్ లో కూడా ఎట్లా ఉంది? మళ్ళీ బీఆర్ఎస్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ గెలిచే అవకాశం ఉందా? వేరే కొత్త ఆయన గెలిచే అవకాశం ఉందా? అభివృద్ధి పరంగా వివేకా గౌడ్ గారు చేశారండి. చేయలేదని పబ్లిక్ ఏంలో అన్బ్యాడ్ టాక్ లేదు, గుడ్ టాకే ఉంది ఆయనకి. కాకపోతే ఏంటంటే ఈసారి మార్చుదామని కొంతమందిలో అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు వివేకానంద్ గౌడ్ అని చెప్పి. ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తామా అని ప్రజల్లో కొంచెం పాజిటివ్ టాక్ ఉంది సార్. కాంగ్రెస్ నుంచి ఎవరు ఉన్నారు? కాంగ్రెస్ నుంచి కొత్త అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారంట కదా, ఇంకా తెలియలేదు. ఒకవేళ వస్తే మైనంపల్లి వస్తారో తెలియదు, ఇంకా వాళ్ళ అబ్బాయి వస్తారో లేకపోతే వేరే పర్సన్ వస్తారని ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ లేదు. అట్లా సో అంటే అభ్యర్థి లేనిది ఎట్లా గెలుస్తారు అనుకుంటారు కాంగ్రెస్ అంటే అక్కడ లోకల్ అభ్యర్థికి ఇస్తారు కదా, బయట నుంచి వచ్చే వరకు అయితే కష్టం కదా. అందువల్ల లోకల్ అంటే మైనపల్లి హనుమంతరావు లోకల్ కాదు కదా. లోకల్ కాకపోయినా కొంచెము ఆయన అనుభవం ఉంది, దాని ప్రకారంగా అయినా చేద్దారు కదా అని. మంచి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అని చెప్పి 3 పర్యాలు ఎమ్మెల్యే 2 పర్యాలు ఎమ్మెల్యే అయ్యారు కదా 3 సార్లు. దాని ప్రకారంగా అనుభవం ఉంది. అట్లా ఆయనకి ఇచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం ఉందంటే ఇంకా పార్టీలో ఆయన జాయిన్ కాలేదు కదా సార్, త్వరలో జాయిన్ అవుతారని అఫీషియల్ టాక్ వస్తుంది తప్ప. ఆయన ఈయన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వివేకానంద్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావు. రాజకీయంలో కుటుంబాలే పోతున్నాయి, పార్టీ పరంగా లోపలగా బంధుత్వాలు ఉంటాయి. ఇప్పుడు నా అభిప్రాయం నాకుంటది, మా అన్నయ్య అభిప్రాయం అన్నయ్య. ఒక్కొక్క వ్యక్తి మీద అభిమానం, పార్టీ మీద అభిమానం వేరా, బంధుత్వం వేరా సార్. అట్లా వివేక్ గౌడ్ అంటే నెక్స్ట్ టైం కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటది. ప్రజల టాక్, ఆయన మీద బ్యాడ్ టాక్ అయితే లేదు. సో 2 సార్లు కదా, ఈసారి 3వ సారి గెలిస్తే ముచ్చటగా హైట్రిక్ అవుతుంది కదా. హ్యాట్రిక్ అవుతుంది అని కోరుకుంటది, కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా సార్. సరే కొత్త వరకు ఒకసారి అవకాశం ఇద్దాము, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా అని కూడా ఆలోచిస్తారు ప్రజల్లో. కొంచెం 10 సంవత్సరాల నుంచి చేసి తెలంగాణ ఇచ్చుకోవడం మాకు అవకాశం ఇవ్వరని వాళ్ళు ఒక అభిప్రాయం ఏర్పడింది. సో మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కదా, తెలంగాణ వచ్చినాక బాగుందా, తెలంగాణ రాకపోతే బాగుందా అని ఏది అనిపిస్తుంది సార్? తెలంగాణ వచ్చినాక జరగవలసినవి జరిగాయి, అంతకుముందు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు దాన్ని కొంచెం డెవలప్ చేస్తున్నారు. పూర్తిగా మన తెలంగాణ వచ్చాక డెవలప్ అయిపోలేదు, ఆంధ్ర వచ్చినంత మొత్తం అయిపోయింది అని ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంటే చెప్పలేం. క్రమేపీ డెవలప్ అవుతూ వస్తుంది మనకున్న హైదరాబాద్ సోర్సెస్ని బట్టి, ఇన్కమ్ సోర్సెస్ని బట్టి. హైదరాబాద్ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ డెవలప్మెంట్ ఏంటంటే ముఖ్య కారణం ఏ ముఖ్యమంత్రికి? అందరు ముఖ్యమంత్రులు చేశారు. ఐటీ పరంగా, సాఫ్ట్వేర్, ఇప్పుడు హార్డ్వేర్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు చేశారు. ప్రాజెక్ట్స్ ఈ ప్రజలు పబ్లిక్ ఆరోగ్యశ్రీ అనగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ముందు సీఎం అంటే ఇంత ఇన్కమ్ లేదు, వాళ్ళు చేయాలనుకున్న అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు, టెక్నాలజీ లేదు. అది అట్లా ఫైనల్ గా కుత్బుల్లాపూర్ లో కొత్త ముఖం చూద్దాం అనుకుంటారు, కొత్త ఎమ్మెల్యే ఉంటే బాగుంటదని ఆ ఏరియా ఇండస్ట్రీ వాళ్ళంతా అనుకుంటా టాక్. వివేకా గౌడ్ గారు అయితే బాగానే చేశారు, ఏ సమస్యలు వచ్చినా అటెండ్ అయ్యారు, చేశారు. అందువల్ల ఇబ్బంది ఏం లేదని. అట్లా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టిఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కారు గుర్తు కేసీఆర్. అవును. ఓకే, అంటే కాంగ్రెస్ కూడా బాగుంది స్టేట్ లో అంటారు కదా. ఉంది, కాకపోతే ఎటు టిఆర్ఎస్ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఓకే, టిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండు కదా వివేక్ గౌడ్. అవును, ఉన్నాడు. టిఆర్ఎస్ బీఆర్ఎస్. అవును. సో ఆయన పనితీరు ఎట్లా ఉంది?
బెటరే ఉంది, మంచిగానే ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తాడు, మళ్ళీ ఆయన గెలుస్తారు. గెలుస్తాడు. కాంగ్రెస్ నుంచి కూడా బలంగా ఉన్నట్టు అభ్యర్థులు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఉన్నారు కానీ నాకైతే టీఆర్ఎస్ వస్తుందని నేను అనుకుంటున్నా. బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎట్లుంటాడు ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఎట్లుంటాడు? మంచిగా సౌమ్యుడు అంటారు కదా, సైలెంట్ పర్సన్. సైలెంట్ పర్సన్, మంచిగా నార్మల్ గా ఎమ్మెల్యేలు అంటే రౌడిజం, బుకాబ్జల్ ఇవన్నీ ఉంటాయి కదా, మీ ఎమ్మెల్యే పట్ల ఎట్లుంది ఇవన్నీ? మంచిగా ఉన్నాయి, అలాంటివి ఏం లేవు. అలాంటి ఏం లేవు. సో అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటాడు అంట కదా. చేసుకుంటున్నాడు. అంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కదా, మళ్ళీ 3వ సార్లు అంటే పబ్లిక్ వేస్తారా ఓట్లు వేస్తారా? వేయచ్చు, పని మంచిగా చేసినప్పుడు ఎవరికైనా ఓటు వేయచ్చు, ఈసారైనా గెలవచ్చు అంట. గెలవచ్చు. సో మీరు దేనికి వేద్దాం అనుకుంటారు ఓటు? నేను బీఆర్ఎస్కి వేద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడు బీఆర్ఎస్? అంతే. కాంగ్రెస్ కి బీజేపీకి వేయాలన్న ఎప్పుడు అనిపించలేదు? ఏమే ఎందుకని? స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేస్తుంది కాబట్టి మేము దానికి ఎక్కువ లైక్ చేస్తున్నాం. మాకు కూడా పనులు అన్నీ అవుతున్నాయి కాబట్టి అలా సో మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఎన్నికలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మళ్ళీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? టీఆర్ఎస్ కరెక్ట్ చేస్తే మాత్రం టీఆర్ఎస్ ఉంది. ఏమన్నా మిస్టేక్ చేసి లోన్ కానీ బీసీలకు లోన్ కానీ అది కానీ చేయకపోతే మాత్రం పబ్లిక్ మాత్రం ఎదురుగా ఆయనకు అపోజిషన్ పార్టీలకు మాత్రం వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కరెక్ట్ న్యాయపరంగా మన కేసీఆర్ అన్ని విధాలుగా బీసీ సంఘాలకు కానీ కులవృత్తులకు కానీ కరెక్ట్ న్యాయంగా వాళ్ళకి ₹1,00,000 లోన్స్ కానీ ఉన్నాయి కదా, కొన్ని హామీలు ఉన్నాయి కదా, హామీలు మాత్రం కరెక్ట్ చేస్తే మాత్రం టీఆర్ఎస్ఏ ప్రభుత్వం కంపల్సరీ. ఆ హామీలలో ఏదైనా ఒక మిస్టేక్ అయినా కూడా పబ్లిక్ తిరుగుబాటు అవుతారు. ఆ అదర్ పార్టీ గెలిచే ఛాయిసెస్ కూడా చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గాలులు కూడా వీస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండొచ్చు కూడా. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కరెక్ట్ చేస్తే మాత్రం టీఆర్ఎస్ఏ, చేయకపోతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ దగ్గర కుత్బుల్లాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఉండు, ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకపోతే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం అయితే వివేకానందకు ఉంది. బట్ ఈ హామీలు కానీ తెలంగాణ ప్రభుత్వం హామీలు కానీ చేయకపోతే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కూడా ఉండు. చెప్పలేము, ఎవరు మంచి చేస్తే వాళ్ళు ఉండొచ్చు. బట్ అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో హడావిడి ఉంది కాబట్టి టీఆర్ఎస్ మంచి పనులు ఇవి చెప్పిన హామీలు మాత్రం బరాబర్ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కంపల్సరీ. ఆ హామీలలో ఏదో ఒక మిస్ అయినా కూడా పబ్లిక్ తిరగబడతారు, కాంగ్రెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉంటుంది. నేను బీఆర్ఎస్ గురించి బీజేపీ వచ్చే అవకాశాలు అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నది అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్కే పోటాపోటీ ఉంది. 2 పార్టీలకే ఉంటుంది అంటారు? 2 పార్టీలకే ఉంది ఇప్పుడైతే. ఏది గెలుస్తా అంటారు మీ కుత్బుల్లాపూర్ లో? చెప్పినా కదా, టీఆర్ఎస్ చెప్పిన హామీలు కులవృత్తుల సంఘాలే కానీ బీసీ సంఘాలే కానీ ఏవైతే కేసీఆర్ గారు అవి చెప్పిర్రో అవి చేస్తే మాత్రం కంపల్సరీ టీఆర్ఎస్. అందులో ఏది చేయకపోయినా కూడా ఎలక్షన్ల వరకు చేయకపోతే మాత్రం పబ్లిక్ తిరగబడతారు, కాంగ్రెస్ని గెలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి.